హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే అనుకోకుండా మార్నింగ్ లేస్తూనే పుస్త పెరిగిపోయిందనమాట. సో ఏం చేయాలో అర్థం కాలేదు. అత్తమ్మకి లేవగానే వెళ్ళి చెప్పేసిన, అత్తమ్మ లేస్తూనే అనుకోకుండా పుస్త పెరిగిపోయింది అత్తమ్మ అని అంటే, ఏం కాదు ఏం భయపడకు అని చెప్పేసి అనేసింది. ఎందుకో ఏమో ఎర్లీ మార్నింగ్ లేస్తూనే పుస్త పెరిగేసరికి చాలా భయం వేసింది అనమాట. అత్తమ్మకి చెప్పేసరికి భయపడకు ఏం కాదులే, మనకు తెలిసిన గోల్డ్ స్మిత్ అంకుల్ ఉన్నారు కదా, సో పిలిపిద్దాము అని చెప్పేసి పిలిపించింది. వచ్చి చూసినాక సో తను వచ్చేసి చూసిరనమాట. సో లాస్ట్ టైం మా అంకుల్ దగ్గరనే అల్లిపించిన అనమాట పుస్తలు. సో చాలామంది ఏమంటున్నారంటే ఇట్లా తీగతోటి అల్లిపించుకోవడం కంటే మనం దారం ఉంటుంది కదా, సో రీల్ దారం కానీ నార్మల్గా అలాంటి గట్టిగా స్టాండర్డ్గా ఉండే థ్రెడ్ తీసుకొని దాంతో అల్లిపించుకుంటే బెస్ట్, బాగుంటుంది. ఇది ఎందుకంటే పుస్తక పెరుగుతుంది కాబట్టి, అదైతే థ్రెడ్ అయితే మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎందుకో ఏమో నాకు థ్రెడ్ అయితే విరిగిపోతుంది, అంటే ఎక్కడ విరిగిపోతుంది అన్న భయంతో నేనైతే ఎప్పుడు తీగతోటి అల్లిపించుకుంటాను అనమాట. సో ఫైనల్లో అయితే అడిట్ చేసేసి అయితే అంకుల్ అయితే అల్లేసినారనమాట. పాత ముత్యాలు కూడా పాడైపోయినాయి అని చెప్పేసి అవి తీసేసి వేరే కొత్త ముత్యాలు అయితే పెట్టేసినారు. మొత్తానికైతే ఫైనల్లీ తొందరనే అల్లేసి ఇచ్చేసినారనమాట. చూడండి ఎంత మంచిగా అల్లేసినారు. ఇదే అండి వీడియో.